దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. ఈ రోజుల్లో ఈ క్షేమము అనే మాట చాలా అరుదుగా కనబడుతుంది. ఎక్కడ చూచినా ప్రమాదాలు, సౌకర్యమైన విధానము గాని, క్షేమకరమైనటువంటి పరిస్థితులు గాని మనకు కనిపించడం లేదు. సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగునని దావీదు భక్తుడు అంటున్నారు. మనకు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు ఆయనే. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు క్షేమమును అనుగ్రహించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకములో క్షేమాధారం ఏదియూ మాకు లేదు ప్రభువా, కానీ నిరంతరము మీరు మమ్మలను కాపాడుతూ క్షేమమిస్తున్న దేవుడు మీరే ప్రభువా. నీ కృప చొప్పున మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వండి, వారి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. వారు చేస్తున్న ప్రయాణముల్లో తోడుగా ఉండండి. ఎవరికి ఎటువంటి ఆపద అపాయమును సంభవించకుండా మీ రెక్కల నీడలో ప్రతి వారిని భద్రపరచండి. ఈ దినము కొరకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ప్రతి వారి ప్రయాణముల్లో నీ సన్నిధి మీరు తోడుగా ఉంచండి. బలహీనులను బలపరచండి ప్రభువా. ప్రతి వారిని మీరు ఆదరించండి, దీవించండి. ఈ దినము కొరకు కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.